ఇది లూలు మాల్. ఇది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇది లూలు మాల్ ఎందుకంటే ఇది మన వైజాగ్లోంచి తెలంగాణ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనకు కూడా పెద్ద షాపింగ్ మాల్ ఉండవలసింది లూలు మాల్, హైపర్ మార్కెట్, లూలు హైపర్ మార్కెట్. ఇందులో A to Z అన్నీ ఉంటాయి. A to Z అన్నీ అంటే మనకి నిత్యావసర వస్తువులు అన్నీ A to Z అన్నీ ఉంటాయి కాబట్టి మలబార్ గోల్డ్. సౌదీలో ఉన్న లూలు మాల్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు లోపలికి వచ్చాం మనం. లూలు మాల్ ఎంట్రన్స్ ఇది. టీవీలు, TCL టీవీ, బయట చిన్న చిన్న షాపుల వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది వాళ్ళకి. అత్తర సీసాలు, లూలు మాల్. ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఇక్కడికి. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇంత ఖాళీగా కనిపిస్తుంది, కానీ గంటన్నర లేటుగా వచ్చినట్లయితే చాలా చాలా రష్గా ఉంటుంది. ఇసుకేస్తే రాలని జనం ఈ లూలు మాల్లో ఉంటారు ప్రతిరోజు. ప్యాలెస్, కాఫీ షాపులు, చామంతులు, 2 రకాల చామంతులు ఉన్నాయి. ఫ్లవర్ పాటు సరదాగా డెకరేషన్ చేస్తారు. ఫ్లవర్ పాటు, వైట్ ఫ్లవర్స్, అన్ని రకాల చామంతులు ఉన్నాయి ఇక్కడ. వైట్ కలర్స్ నాకు తెలియదు. ఈ ఫ్లవర్ పాట్ కూడా సౌదీ రియల్, 7 రియల్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చామంతి మొక్క 6.75 అంటే 7 రియల్స్ దగ్గరగా ఉంది. మన కరెన్సీలో అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే 154 రూపాయలు ఒక్కొక్క మొక్క. ఇలా బంగాళదుంపల ప్యాకెట్లు కూడా అమ్ముతారు, లూజ్ కూడా అమ్ముతారు. ఇక్కడ ఉల్లిపాయలు, బొబ్బాస్కాయలు, ఇవి పైనాపిల్ అంటారు తెలుగులో. అనాసకాయల, ఓకే అనాసకాయలు అంటారు. ఇవి కర్బూజా. ఇక్కడ ఈజిప్షియన్ కర్బూజా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నవి ఈజిప్షియన్ కర్బూజా. ఇది ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉండే కర్బూజా. అంటే మనకు దొరికేవి కొంచెం గ్రీనిష్ గా ఉంటాయి. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, కోకోనట్ వాటర్. థాయిలాండ్ కొబ్బరి బొండం. థాయిలాండ్ కొబ్బరి బొండం అన్నమాట. వెరీ స్పెషల్. కాయలాగా వస్తుంది, పైన గ్రీనిష్ అంతా చిక్కేసి ఈ లూలు మాల్లో కనిపిస్తుంది అనమాట. ఇలా పైనున్న పచ్చదనం అంతా కట్ చేసేసి పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేటట్లు కట్ చేసిన కొబ్బరి బొండాలు ఇప్పుడు ఇండియాలో కూడా చాలా సూపర్ మాల్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి. తర్వాత పుచ్చకాయ మీకు తెలుసున్నదే, మన కొబ్బరి బొండం అనుకుంటుంది. ఇది ఇక్కడ ఉంది చూడు, దగ్గరికి వెళ్తుంది. ఇది శ్రీలంక కొబ్బరి బొండం. ఇది కూడా దగ్గరగా 7 రియల్ ఉంది, 7 రియలు. టమాటోలో వెరైటీస్, ఆర్గానిక్ టమాటోస్. ఇవి రేట్ ఎక్కువ. ఇవన్నీ 6 టమాటాలు ఉన్నాయి. 6 టమాటాలు 8 రియలు. ఈ ఆర్గానిక్ గా పండించిన కాయగూరలు అన్నీ ఇది సెపరేట్ రేట్ ఉంటాయి. ఓకే, నాకు తేనె దొరకలేదు. లూజ్ తేనె, ఆరెంజ్ వెరైటీ. ఈ ఆరెంజ్లు మొరాకో ఆరెంజ్, ఈ ఆరెంజ్ ఈజిప్షియన్ ఆరెంజ్. నిమ్మకాయలు ఇవి కూడా గ్రేప్ ఫ్రూట్ అంట. కొత్త రకమైన ఫ్రూట్ ఇది. కొంచెం స్లోగా తిరుగుతుంది. మనకు తెలుసున్న వీళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నాయి. సేమ్ ఆరెంజ్ షేప్లో ఉన్నాయి. మనం పంపర పనాసకాయలు అంటాము. పంపర పనాసకాయలు ఉంది. గ్రేప్ ఫ్రూట్ అని ఉంది పేరు. 8 రియల్. నాన్ స్టిక్, డిఫరెంట్ నాన్ స్టిక్ 115 రియాల్. మరి అందులో ఏముంటుందో నాకు తెలియదు కానీ
చాలా కాస్ట్. ఇండియాలోనే కాదు, చిన్న చిన్న కంట్రీస్లో కూడా ఇక్కడి నుంచి ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారు హోటల్స్ రన్ చేసేవారు. ఎందుకంటే ఎక్విప్మెంట్ మెటీరియల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, అలాగే కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత వెరైటీగా ఉన్నాయో, ప్రతి మెటీరియల్ వెరైటీగా ఉంటుంది. 66 రియాల్. చాలా వెరైటీస్ ఉంటాయి. మనకొండలు వచ్చేసినాయి. ఇండియా టైప్, ఆవిరి టైప్ వండుకుని, అది ఇప్పుడు చూస్తున్నారు చూస్తారా, అది కేరళ వాళ్ళు వండుకుంటారు, ఆయికూడు వండుకుంటారు. జాడీలు, మట్టి పాత్రలు. మట్టి పాత్ర వచ్చి 450 రియాలు. మన ఇండియన్ కాదు, సౌదీ రియాలు. జాడీ వచ్చి 98 రియాలు, పచ్చడి జాడీ. ఫ్రిడ్జ్లో పెట్టుకుని సెట్లు అన్నీ కిచెన్ ఐటమ్స్. ఇవన్నీ ఇలా ఏరు కారు పేర్లు రాసేస్తారు, జనాలు ఇబ్బంది పడకుండా నీట్గా. ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయి, కుక్ వేరు, క్యాస్ట్రోల్, బ్యాక్ వేరు, అలా పేర్లు రాసేస్తారు. ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ ఇబ్బంది పడక్కర్లేకుండా ఏ రూట్లో ఏముందని. ఇదంతా సెట్లు ఆఫర్ని బట్టి వెళ్తుంటుంది. 115 రియాల్, ఇది 149. డిఫరెంట్